ఒక పేషెంట్ కోమాలోకి వెళ్ళాడంటే తను బ్రతికే ఉంటాడు, బ్రీత్ చేస్తూనే ఉంటాడు, కానీ మాక్సిమం కాన్షియస్నెస్ అనేది ఉండదు. కానీ కొన్ని కేసెస్లో కొంచెం కాన్షియస్నెస్ ఉంటుంది, కానీ మాక్సిమం కేసెస్లో అసలు 100% కాన్షియస్నెస్ అనేది ఉండదు. అయితే ఒకసారి ఒక డిసీజ్ని ఇమాజిన్ చేసుకోండి. మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్నారు, మీ సరౌండింగ్స్ అంతా మీరు చూడగలుగుతున్నారు, కాకపోతే మీరు ఏ టైప్ ఆఫ్ మూమెంట్ని చేయలేకపోతున్నారు. అంటే మీకు అన్ని తెలుస్తున్నాయి కానీ మీరు మాత్రం రియాక్ట్ అవ్వలేకపోతున్నారు, ఏ మూమెంట్ ఇవ్వలేకపోతున్నారు. సేమ్ సిమ్టమ్స్తో ఒక డిసీజ్ ఉంది, ఆ డిసీజ్ పేరు లాక్డ్ ఇన్ సిండ్రోమ్. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఐస్ కింద నుంచి మొత్తం బాడీ ప్యారలైజ్ అయిపోతుంది. వాళ్ళు ఇంకా ఎట్లాంటి మూమెంట్స్ కూడా చేయలేరు. అంటే వాళ్ళు సరౌండింగ్స్ ని చూడగలుగుతారు, పీపుల్ ని గుర్తుపట్టగలుగుతారు, అంతా చేయగలరు, కాకపోతే వాళ్ళు ఎలాంటి మూమెంట్ చేయలేరు. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఫుడ్ తినాలన్నా, ఫుడ్ నవలాలన్నా, లేదా బ్రీత్ చేయాలన్నా కూడా ఒక ఎక్స్టర్నల్ సపోర్ట్ ఉండాలి. వాళ్ళు ఏది వాళ్ళ ఓన్ గా చేయలేరు. ఈ డిసీజ్ ఒక న్యూరలాజికల్ డిజార్డర్ వల్ల వస్తుంది. ఈ డిసీజ్ ని వరల్డ్ లోనే చాలా డెడ్లియెస్ట్ డిసీజెస్ లో ఒకట్లాగా భావిస్తారు. ఎందుకంటే మీరే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు అందరిని చూడగలుగుతారు కానీ రియాక్ట్ అవ్వలేరు. అంటే మీరు మీ బాడీలోనే లాక్ అయిపోయినట్టు ఒక భయంకరమైన ఫీలింగ్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని 2007లో ఒక మూవీ కూడా వచ్చింది, ద డైవింగ్ బెల్ అండ్ ద బటర్ఫ్లై.